మిత్రులారా, అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఏమనుకున్నట్టుగా, ఎవరు అనుకున్నట్టుగా? బీజేపీ వారు అనుకున్నట్టుగా, నరేంద్ర మోడీ, అమిత్ షా తదితర అగ్రనాయకత్వం, బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం, ఇతర నాయకత్వం ఎవరైతే ఏమనుకున్నారో అదే జరుగుతుంది. ఏమనుకున్నారు? మా గెలుపు ఖాయం, 400 సీట్లు అన్నారు. కానీ 400 సీట్లు వచ్చినా రాకపోయినా మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వాళ్ళు అనుకున్నట్టుగా ఓటర్ టర్నౌట్ కానీ, వాళ్ళు అనుకున్నట్టుగా ఓట్లు తమకు అనుకూలంగా పడడం కానీ జరగట్లేదు. కానీ అలా పడేటటువంటి అనుకూల వాతావరణాన్ని వాళ్ళు కల్పించుకోవడం అనేటటువంటిది ఉంది. అది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, నిన్న జరిగినటువంటి 4వ దశ పోలింగ్లో యూపీలో జరిగినటువంటి హింసాకాండ, దారుణమైనటువంటి హింసాకాండ, అణచివేత, సాధారణ అమాయక నిస్సహాయ ఓటర్లను పోలింగ్ బూతులకు రాకుండా భయంకరమైనటువంటి హింసను ప్రజ్వలింపజేసి వాళ్ళని భయకంపితులను చేసి భయోత్పాతం సృష్టించి అంత అల్లకల్లోలం సృష్టించినటువంటి ఘటనలు చాలా యూపీలో, కేవలం ఒక యూపీ గురించి చెప్తున్నాను అన్నమాట, యూపీలో జరిగాయి. ఆ ఘటనలన్నీ నేను చూపించలేను. ఎందుకంటే అవన్నీ చూపించేటటువంటి టెక్నాలజీ కూడా లేదు. అవి చూపించడం కూడా అంత నాకు నా ఛానల్కి ఇప్పుడు సబబు కాదు. అలాగ ఏ ఘటనలు జరిగినాయి, అసలు ఏమి జరిగినాయి అనేటటువంటిది చాలా వీడియోలు వచ్చినాయి. అవన్నీ కూడా నేను నా డిస్క్రిప్షన్లో లింకుల్లో ఇస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేసుకొని మీరు చూడండి. ముఖ్యంగా యూపీలో ఇప్పటికే ఒక జర్నలిస్ట్ హత్య జరిగింది. ఇంకొక జర్నలిస్టు మీద అమిత్ షా సభలోనే అందరూ చూస్తుండగా మూకుమ్మడిగా దాడి జరిగింది, హత్యాయత్నం జరిగింది. అతను కొన ఊపిరితో బయటపడ్డాడు. ఏమిటయా అంటే, అతను చేసిన నేరం ఏమిటయా అంటే, అమిత్ షా సభలో వచ్చినటువంటి మహిళలకి డబ్బు పంచుతున్నారు, అది షూట్ చేస్తున్నాడని చెప్పి అతని మీద దమనకాండ సాగించారు. ఇవి చాలా మామూలు. ఇక ఘటనలు అంటారా, చాలా దారుణంగా. అంటే యూపీలో వాళ్ళు ఒకప్పుడు 90% సీట్లు సాధించారు కదండి గతంలో 2019లో. ఇప్పుడు పరిస్థితి సెఫాలజిస్టులు అందరూ కూడా చెప్తున్నది, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చెప్తుంది, ఇండిపెండెంట్ జర్నలిస్టులు చెప్తున్నది, యూట్యూబర్స్ చెప్తున్నది, పరిస్థితి అలాగలేదు. పరిస్థితి తారుమారవుతుంది, అంతా తల్లకిందులవుతుంది, బొమ్మ తిరగబడుతుందని చెప్పేసి కదా అందరూ చెప్తున్నారు. వీళ్ళకి కూడా భయం పట్టుకుంది కదా, అందుకని హిందూ ముస్లిం అనే కార్డు బయటకు తీశారు కదా. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆఖరి ప్రయత్నంగా వాళ్ళు, రాహుల్ గాంధీ ఏం చెప్పాడు, ఎప్పుడు ఏం చెప్తున్నాడు, ఈవీఎంలు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ ఇవి వాళ్ళకు అనుకూలించకపోతే, న్యాయంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తాము, ఇండియా కూటమే గెలుస్తుందని. కానీ తద్భిన్నంగా జరిగేటటువంటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టిస్తున్నారు. చాలామంది నిన్న యూపీలో డైరెక్ట్ వీడియోలు, నేను మీకు లింక్ ఇస్తానని చెప్పాను కదా, ఆ లింకులు ఓపెన్ చేసుకొని చూడండి. సైకిల్ గుర్తు అంటే సమాజ్వాదీ పార్టీకి సైకిల్ గుర్తుకు నొక్కితే పక్కన వీవీప్యాట్లో మనకి స్లిప్ వస్తుంది కదా, ఆ స్లిప్పులో కమలం గుర్తున్న స్లిప్పులు వచ్చినాయి అనమాట. ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా అలాంటి ఘటనలు కొన్ని మనకి కనిపించినాయి. కానీ యూపీలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు ఉన్నాయి. ఓటర్ బయటకు వచ్చి హంగామా చేసి గుండెలు బాదుకొని చెప్తున్నటువంటి వీడియోలు మనకున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఈవీఎంల మీద అందరూ అనుమానించినటువంటి ఆ సందేహాలు, ఆ అనుమానాలు ఏమిటి? ఇవి ఏమి చెప్తున్నాయి? ఇట్లాంటి ఘటనలు. అలాగే కొన్ని గ్రామాలే ఓటు హక్కును వినియోగించుకోవడానికి దూరం అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళని భయకంపితులను చేసి, నీ ఓటు లేదు ఇక్కడ అని ఒకరికి, నీ ఓటు కనిపించడం లేదు, అయినా నువ్వు అన్నీ ఓటర్ కార్డు తీసుకెళ్ళినా, ఆధార్ కార్డు తీసుకెళ్ళినా, అన్నీ తీసుకెళ్ళినా నువ్వు మళ్ళీ రా, 12 గంటల తర్వాత రా, మళ్ళీ వెళితే నీ ఓటు పడిపోయిందని. ఇట్లాంటి ఘటనలు కూడా చాలా చోట్ల జరిగాయి. కొన్ని చోట్లయితే కొన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా దళితులు, మైనారిటీలు ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనుకుంటున్నారో అట్లాంటి సామాజిక వర్గాలని భయకంపితులను చేసి, భయోత్పాతం సృష్టించి, హింస చేసి వాళ్ళని అసలు పోలింగ్ స్టేషన్ దగ్గరికే రాకుండా చేసినటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి. మిత్రులారా,
న్యాయంగా స్వేచ్ఛగా ఈ ఎన్నికలు జరుగుతాయని నమ్మకాలు అయితే ఎవరికీ లేవు. నిజంగా అలా జరిగితే మాత్రం పరిస్థితి డమాలుడోలు అవుతుంది, తల్లకిందులవుతుంది. అంతా కూడా వాళ్ళ అంచనాలన్నీ కూడా తారుమారయ్యేటటువంటి ఇప్పటికే 380 సీట్లకు పోలింగ్ అయిపోయిందండి. 3 వంతుల పోలింగ్ అయిపోయిందన్నమాట ఇంచుమించు. కాబట్టి పరిస్థితి వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకనే ఈ విధమైనటువంటి హింసకి దిగారేమో. ఇలాంటి చర్యలకు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు, ప్రజాస్వామ్యం తలదించుకునేటటువంటి చర్యలకు, మన ఎలక్షన్ ప్రక్రియే నవ్వుల పాలయ్యేటటువంటి చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారా? వాళ్ళు ఇప్పుడే ఓటమిని అంగీకరించి తాడో పేడో తేల్చుకుందామనేటటువంటి చివరి ప్రయత్నంగా ఇలాంటివి చేస్తున్నారా అనేటటువంటివి మనకి అనుమానాలు చాలా కలుగుతున్నాయి. మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అందులో ఉన్న రవీష్ కుమార్ అఫీషియల్ ఛానల్, ప్రజ్ఞ, అభిషార్ శర్మ ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి చాలా వీడియోలు అక్కడ లింకులు మీకు నేను ఇస్తాను, చూడండి. ఏది ఏమైనా సరే సంకేతాలు బాగా లేవు మిత్రులారా. ఒకటి, ప్రతిపక్షానికి అనుకూలమైనటువంటి ఇండియా గ్రూప్కి అనుకూలమైనటువంటి సంకేతాలు, విజయ సంకేతాలు అందుతున్నాయి. వాళ్ళకి మాత్రం పరాజయ సంకేతాలు అందుతున్నాయి. కానీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అనేటటువంటి అనుమానాలు, సందేహాలు కూడా మనకి అనేక సంఘటనల ద్వారా ఇలాంటివి మనకి వ్యతిరేకమైనటువంటి సందేశాలు, సంకేతాలు అందిస్తున్నాయి. ఏమవుతుందో చూద్దాము. ఈ వీడియో మీరు నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.